అమెరికా ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించిన పరిణామాలకు ఈ డీల్తో ఎట్టకేలకు చెక్ పడింది. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి ఇకపై ఎలాంటి టారిఫ్లు లేకుండా స్వేచ్ఛ రవాణా కోసం తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం నేపథ్యంలో ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధాన్ని, అమెరికా నావికాదళ ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ట్రంప్ తన సైన్యాన్ని ఆదేశించారు. తాజా పరిణామాన్ని హర్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు రవాణా నౌకలకు ట్రంప్ ఉత్సాహంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోని నౌకలారా, మీ ఇంజన్లను స్టార్ట్ చేయండి, హార్మూజ్ జలసంధి ద్వారా చమురును తరలించండి అంటూ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ శాంతి ఒప్పందం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి స్థాయి నిబంధనలు, లోతైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అమెరికా ప్రకటనపై ఇరాన్ సైతం సానుకూలంగా స్పందిస్తూ అమెరికాతో అవగాహన ఒప్పందం కుదిరినట్లు ధృవీకరించింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు ఈ డీల్ దోహదపడుతుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి గరీబాబాదీ ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందం కోసం గత 60 రోజుల ఇరు పక్షాల మధ్య రహస్యంగా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాలు ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయనున్నట్లు ఇరాన్ నేత తెలిపారు. అయితే ఇదే సమయంలో ఇరాన్ తన పాత శత్రువు పట్ల కొంత అప్రమత్తత వ్యక్తం చేసింది. అమెరికాతో డీల్ కుదుర్చుకున్నంత మాత్రాన శత్రువును పూర్తిగా నమ్మినట్లు కాదు అని గరీబాబాదీ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా అమెరికా ఇచ్చిన హామీలకు ఎంతవరకు కట్టుబడి ఉంటుందో తాము నిశితంగా పరిశీలిస్తామని చెప్పారు. మొత్తంగా ఈ శాంతి ఒప్పందం అమలులోకి వస్తే కేవలం ఇరాన్లోనే కాకుండా లెబనాన్తో పాటు పశ్చిమాసియాలో ఇతర సమస్యాత్మక ప్రాంతాలలో జరుగుతున్న మిలిటరీ ఆపరేషన్స్ అన్ని పూర్తిగా నిలిచిపోనున్నాయి. మరోవైపు పొరుగు దేశమైన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సైతం ఈ అంతర్జాతీయ శాంతి ఒప్పందాన్ని ధృవీకరించారు. ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు అదుపులోకి రావడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెద్ద ఊరట లభిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. తాజా పరిణామాలతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు దాదాపు $84 ధర పడిపోయింది. ఇక అదే బాటలో WTI క్రూడ్ బ్యారెల్కు సుమారు $80కు రేటు చేరింది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక డీల్ కారణంగా గ్లోబల్ మార్కెట్ సమీకరణాలు ఒక్కసారిగా మానున్నాయి. డీల్ సంతకాల తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.